హలో అండి. యోగా డే రానే వచ్చేస్తుంది జూన్ 21. ఈ యోగా డే జరుపుకోవడానికి కారణం మనకు చెప్పాలంటే బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారు చెప్పాలండి. జూన్ 21న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఈ బిల్ పాస్ అయ్యేలా చేశారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అఫీషియల్గా మనం జరుపుకోబోతున్నాం యోగా డే. ఈ యోగా డే విషయానికి వస్తే గనక దీనికి పితామహుడు మహర్షి పతంజలి గారండి. ఇతని పితామహుడు ఆజుడు అని చెప్పాలి. ఈ యోగాను అనే దానికి ఒక రాష్ట్రానికో దేశానికో ప్రాంతానికో మతానికో కులానికో ఆపాదించకుండా ఈ భూమి మీద ఎవరైతే మనుషులుగా బతికారో వాళ్ళందరూ శుభ్రంగా చేసుకోవాలండి. మంచి ఆరోగ్యం గురించి, మంచి మనసు గురించి. అలాగే వైఓజీ అనే దానికి ఫుల్ ఫామ్ కూడా ఉంది, ఎబ్రివేషన్ కూడా ఉంది. ఒకసారి చెప్తాను, మీరు తప్పకుండా వినండి. వై అంటే ఈల్డింగ్, ఓ అంటే ఆప్టిమైజింగ్, జీ అంటే గ్రోత్, ఏ అంటే అవేర్నెస్. ఇదన్నమాట ఫుల్ ఫామ్. దీంతో పాటుగా మరొక ఆనందకరమైన విషయం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో, అందున మన ఊరిన విశాఖపట్నంలో సువర్ణాక్షరాలతో గిన్నిస్ బుక్లు ఎక్కే ఒక సమయం అయితే రానే వస్తుందండి. మొదటగా 3 లక్షల మంది అనుకున్నారు యోగా గురించి, కాకపోతే 5 lakhs మంది అనుకుంటున్నారండి. కాబట్టి దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాను. మీకు వీలైతే వెళ్ళండి, లేకపోతే మీ ఇంట్లోనైనా ఒక అరగంటో పావుగంటో లగ్నం పెట్టుకోండి యోగా గురించి. యోగా అంటే ఏం లేదు, ఒక ఫోకస్ చేయాలి, ఒక పాజిటివ్ థాట్ మీద ఫోకస్ చేయడమే యోగా. మీకు వీలైతే వెళ్ళండి, లేకపోతే ఇంట్లోనో స్కూల్లోనో ఎక్కడో చేయండి. ఒక మంచి మనస్సుకి, ఒక మంచి ఆరోగ్యానికి తప్పకుండా యోగా చేయాలండి. మరొక్కసారి యోగా జరుపుకుంటున్న మీకు, నాకు, మనందరికీ మంచి ఆరోగ్యాలు అందాలని, మనసు మంచిగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ యోగా డే విషెస్ టు ఆల్. ఎప్పుడు మీ ప్రేమను ఆకాంక్షించే మీ నందు. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్.